హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు టేస్టీ ఒక రైస్ రెసిపీని షేర్ చేయబోతున్నా. అదేనండి సాంబార్ రైస్. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, మనకి ఏం తినాలనిపించినప్పుడు, మన నోటికి ఏం టేస్ట్ రానప్పుడు అప్పటికప్పుడు జస్ట్ 18 నిమిషాలలో ఈ సాంబార్ రైస్ చేసుకోండి. వేడిగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంటిల్లి 10 హ్యాపీగా ఈ సాంబార్ రైస్ని తినేస్తాము. తక్కువ క్వాంటిటీ రైస్ తోటి ఎక్కువ మోతాదులో సాంబార్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు అన్ని రకాల కర్రీస్ తిన్నారు కదా, అన్ని వెజిటేబుల్స్ వేసి ఈ విధంగా సాంబార్ రైస్ చేసి పెట్టారనుకో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి లైన్లో మనకు సాంబార్ రైస్ చేస్తారు కదా, అదే టేస్ట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక కప్పు వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను, ఒక టీ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను, అందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు తొగరపప్పును తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసేసి 2 టైం ఫ్రెష్గా కడిగేసి ఇప్పుడు వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక 20 గ్రామ్ వరకు చింతపండుని తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి కూడా ఈ సాంబార్ రైస్ చేసుకోవచ్చు. ఇంకెన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా సాంబార్ రైస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు క్యాప్సికమ్ అండ్ క్యారెట్ లేకపోతే మన ఇంట్లో అయితే టమాటా, ఆలు, పచ్చిమిర్చి, ఆలు అయితే కంపల్సరీ ఉంటుంది. వీటితో కూడా చేసేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో ఏ అవైలబుల్గా వెజిటేబుల్స్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. ఇంకెన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ చేసుకోవచ్చు. ఇందులో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు, ములక్కాయలు కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి మీకు ఈరోజు సాంబార్ రైస్ని చేసి చూపిస్తున్నాను. ముఖ్యంగా స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాంబార్ రైస్కి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, బండపు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఆలు ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని అవి కూడా ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్లో టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఈ టమాటాలు కూడా ఆయిల్లో సాఫ్ట్గా దగ్గర పడేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఈ టమాటాలన్నీ ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం రైస్లో నుంచి వాటర్ తీసేసి ఆ రైస్ని అయితే ఇందులో ఇప్పుడు వేసేసుకోవాలి. హాఫ్ అన్ అవర్లో చక్కగా రైస్ అయితే నానిపోతాయి, పప్పులు కూడా నానిపోతాయి. ఆ రైస్ని ఇందులో వేసేసుకొని ఈ రైసు వెజిటేబుల్స్కు బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఈ రైస్ని చక్కగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి. గింజ నార లేకుండా రసాన్ని ఒక కప్పు వరకు ఫుల్గా తీసేసుకోవాలి. ఆ రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. ఈ కప్పుతోటి రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ కప్పుతోటి 3 కప్పుల వాటర్ పోసేసుకొని ఇదే కప్పుతోటి 1 కప్పు ఫుల్గా చింతపండు రసం అయిపోతుంది. అంటే టోటల్గా 4 కప్పుల వాటర్ అయితే తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ అయ్యేంతవరకు చక్కగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంతవరకు మనం మంచిగా ఉడికించుకోవాలి రైస్ని. చూడండి, ఈ విధంగా చక్కగా అడుగు మాడకుండా వెజిటేబుల్స్ అన్నీ మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేంతవరకు మనం రైస్ని ఉడికించాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీకు కొంచెం నీళ్ళ క్వాంటిటీ తక్కువ అనిపిస్తే ఇప్పుడు ఒకసారి రైస్ని బాగా మిక్స్ అయిన తర్వాత కలిపి నోట్లో వేసుకొని చెక్ చేసి మీకు ఏమైనా సాల్ట్, చిల్లీ పౌడర్ గిన పడితే అనిపిస్తే ఇక్కడ వేసేసుకొని ఇక్కడ వాటర్ తాగే గ్లాస్ తోటి ఫుల్గా ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటున్నాను. సాంబార్ రైస్ అంటే లిక్విడ్గా ఉండాలి కాబట్టి మనం ఎన్ని నీళ్లు పోసినా కూడా సాంబార్ రైస్ అనేది పీల్చుకుంటుంది. ఏ విధంగా అయితే చల్లారుతుందో రైస్ అనేది చల్లారిన కొద్దీ టైట్గా అయిపోతుంది. ఇక్కడ ఒక గ్లాస్ వరకు ఫుల్గా వాటర్ పోసేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికిస్తున్నాను. చూడండి, సాంబార్ రైస్కు రైస్ ఏర్పడకుండా కూడా అంతవరకు ఉడికించాలి. చూడండి, 10 నిమిషాల వరకు ఉడికించాను కదా. ఇప్పుడు ఉడికించేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన దించేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా మనకు సాంబార్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సాంబార్ రైస్ అంటే లిక్విడ్నే ఉండాలి కాబట్టి నేను అందుకోసమే వాటర్ పోసాను. ఆల్రెడీ నాకు పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోయింది. ఇంకొంచెం లిక్విడ్గా కావాలని ఒక గ్లాస్ మీదికల్లే పోసేసాను. ఇలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు చూడు, పక్కకు దించేయండి. ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని వేడిగా
ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని హ్యాపీగా తినడమే. వేడిగా ఉన్నప్పుడు ఈ సాంబార్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా కొంచెం నెయ్యి వేసేసుకొని తినడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ సాంబార్ రైస్ని ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో ఈ సాంబార్ రైస్ని చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అన్ని రకాల వెజిటేబుల్స్ పిల్లలు తినరు కదా, ఈ విధంగా సాంబార్ రైస్ రూపంలో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళకు కూడా అన్ని రకాల పోషక విలువలు అందుతాయి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేనండి, టేస్టీగా సాంబార్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.